శ్రీకృష్ణ, ప్రణామాలు. ప్రణామాలు దేవి యమున. నేనెవరో తెలుసా మీకు? మీరు నాకు ఎప్పటినుంచో తెలుసు. తమరి చల్లదనంతో నేను ఎంతో మంత్రముగ్ధునవుతాను. నేను మీ లీలలన్నిటినీ ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. తమరికి నేను తెలుసనగానే నాకెంతో సంతోషం కలిగింది కృష్ణ. నా ప్రేమకు ప్రత్యక్ష సాక్షి మీరు. తమరిని నేను ఎప్పటికీ మరువను. జన్మ జన్మలకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. తమరికి నేను తెలుసు, కానీ నా వాస్తవ అస్తిత్వం తెలుసా మీకు? తమరి వాస్తవ అస్తిత్వం నాకు తెలుసు. నిజానికి తమరి బృందావనానికి వరప్రసాదం. తమరికి కేవలం అంతవరకే తెలుసు, కానీ నాకు తమరి జీవితంలో ప్రతి చిన్న విషయం తెలుసు. గోవులు, గోపికలు, రాధే కాదు, తమరి తల్లిదండ్రులు, సోదరుడు, మీ గోపకులు కూడా తెలుసు. మీకు తెలియనిది నా ప్రేమే శ్రీకృష్ణ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా ప్రేమకి ఫలితంగా నాకేం లభించిందని. ప్రేమకి బదులు మీకు ప్రేమే లభిస్తుంది దేవి యమున. చెప్పండి దేవి, మీకేం కావాలి? ప్రేమ లేకుండా నా జీవితం అర్ధరహితం కృష్ణ. నాకు మీ ప్రేమ కావాలి. నాకు తెలుసు, ఈరోజు కాకపోతే రేపైనా మీరు రాధని వివాహం చేసుకుంటారు. మీ ప్రేమే నిజమైతే నన్ను వివాహం చేసుకోవచ్చుగా. వివాహమా? నేనా? చూడండి, నేను ఇంకా చాలా చిన్నవాడిని. అయినా నేను వివాహం గురించి ఆలోచించనే లేదు. ఉన్నట్టుండి మీరు ఇలా వివాహం గురించి అడిగితే నేను ఏం చెప్పగలను? ఒకవేళ మీరు నా ప్రేమకి బదులుగా ఏదైనా ఇవ్వాలనుకుంటే నన్ను మీ అర్ధాంగినిగా చేసుకోండి శ్రీకృష్ణ. నన్ను వివాహం చేసుకుంటే మన ప్రేమకి బదులుగా నేను మిమ్మల్ని ఏమి కోరను. ప్రేమ కూడా. ప్రేమ లేకుండా వివాహం చేసుకోవడం ఎలా సంభవం? తమరు రమ్మంటే ప్రతిరోజు మిమ్మల్ని కలవడానికి తప్పకుండా వస్తాను. ప్రేమ లేకుండా వివాహం చేసుకుంటే అది కేవలం బంధనంగా మాత్రమే మారిపోతుంది. అయితే అలాగే అనుకోండి. నేను మిమ్మల్ని బంధిస్తున్నానని అనుకోండి. వైవాహిక బంధం జన్మ జన్మలకి తెగని బంధం అంటారు. ప్రేమదేముంది? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వివాహం కలకాలం నిలబడే బంధం కృష్ణ. అలా కాదు. వివాహంలోని ఔన్నత్యం ఏమిటంటే అందులో ఎలాంటి బంధనాలు ఉండవు. అందుకే అది పరమ పవిత్రమైన బంధం. దానిని కేవలం బంధనంగా మార్చేస్తే అది ఏదో ఒకనాడు తెగిపోక తప్పదు దేవి యమున. తమరెన్నైనా చెప్పండి, నేను మాత్రం తమని వివాహం చేసుకుని ధన్యమవుతాను. చూడండి దేవి యమున, వివాహం అనేది అతిపెద్ద నిర్ణయం. బాగా ఆలోచించాకే నిర్ధారించాలి. మీకు నిజం చెప్తున్నాను, నా జీవితంలో ఎన్నో అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేను మా వారిని వదిలి అన్ని బంధాలకు దూరం కావాల్సి వస్తూ ఉంటుంది. ఒకవేళ తమరు నన్ను వివాహం చేసుకున్నా సరే నేను ఇక్కడే ఉండే అవకాశం లేకపోవచ్చు, మీతో ఉండలేకపోవచ్చు. మీ మాటల చమత్కారాలు నాకు బాగా తెలుసు. మీ మాటల్ని నిలబెట్టుకోవడానికి నా తీరంలోనే మీరెన్నో చమత్కారాలు చేశారు. అందుకే నేను మీ మాటలకి లోబడే ప్రసక్తే లేదు. మీరే చెప్పారుగా ఏం కావాలన్నా ఇస్తానని. కానీ నన్ను మభ్యపెట్టడానికి మాట మారుస్తున్నారు. కానీ నేనది సఫలం కానివ్వను. ఒకవేళ మీరు మీ మాట మార్చినట్టయితే అప్పుడు నేను కూడా నా నీటిని ఎండగొట్టేస్తాను. అప్పుడు నా తీరంలో ఎలాంటి ప్రేమలీలలు ప్రదర్శించలేరు. లేదు దేవి యమున, మీరు అలా చేయకండి. అది మంచి పని కాదు. ఇక్కడి పశు. అందుకే తమరిని వివాహ బంధం కోరుకున్నాను శ్రీకృష్ణ. తమరి ప్రేమ పొందే అవకాశం లేకపోవచ్చు, పోనివ్వండి. కానీ తమరు నా భర్తనే అనిపించుకుంటారు. సరే, అయితే అలాగే కానివ్వండి. మరి కృష్ణుడికి ఇంకా యమునాదేవికి వివాహం అవుతుంది. కానీ మిమ్మల్ని ముందే హెచ్చరించడం నా బాధ్యత. భవిష్యత్తులో ఏదో ఒకరోజు మీకు స్పష్టంగా తెలిసొస్తుంది ఇప్పుడు మీరు చేస్తున్న పని పొరపాటని.